టీడీపీ వర్సెస్ వైసీపీ మేనిఫెస్టో. ఎన్నికల సీజన్ వచ్చిందంటే చాలు వరాల జల్లు కురుస్తుంది. అన్ని వర్గాలను ఆకట్టుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తాయి. అధికారంలో ఉన్న పార్టీలు మళ్ళీ తాము అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తాయి. విపక్షంలో ఉన్నవారు ఇంకా పెద్ద ఎత్తున జనాలలోకి వెళ్లి తమ మేనిఫెస్టోని పెట్టి మెప్పు పొందే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్తుకు గ్యారంటీ పేరిట ఏపీ ఎన్నికల టీడీపీ మేనిఫెస్టో ప్రకటించారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. భవిష్యత్తుకు గ్యారంటీలోని ఉన్న అంశాలు ఇవే. అందులో మహిళల కోసం మహాశక్తి. ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు మహిళల ఖాతాల్లో. 18 నుంచి 50 ఏళ్లు ఉన్న ప్రతి యువతి మహిళకు ఆడబిడ్డ నిధి. జిల్లా పరిధిలో ఆడబిడ్డలకు ఉచితంగా బస్సులో ప్రయాణం. తల్లి వందనం కింద ప్రతి బిడ్డకు ఏడాదికి 15,000. ఎంతమంది పిల్లలు ఉన్నా ఓకే, స్థానిక సంస్థల్లో పోటీ చేయొచ్చు. కుటుంబంలో ఎంతమంది ఆడబిడ్డలు ఉన్నా ఆర్థిక సహాయం. దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 సిలిండర్లు ఉచితం. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం. 20 లక్షల మందికి ఉద్యోగాలు. ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 భృతి. రిచ్ టు పూర్ కింద పేదలను సంపన్నులను చేయడం. 5 ఏళ్లలో పేదల ఆదాయాన్ని రెట్టింపు. బీసీలకు రక్షణ చట్టం కింద వారికి అన్ని విధాల అండగా ఉంటుంది. ఇంటింటికి నీరు కింద మంచినీరు అందించడం. పథకం కింద ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్. అన్నదాత పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం. ఆ అంశాలతో చంద్రబాబు టీడీపీ మేనిఫెస్టోని ప్రకటించారు. ఇదిలా ఉంటే ఏపీలో జగన్ ప్రభుత్వం మరోసారి తామే అధికారంలోకి వస్తామని అంటోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల హామీలుగా బ్రహ్మాండమైన వరాలను ఏర్చి కూర్చి మేనిఫెస్టోని రెడీ చేస్తోంది. ఆ మేనిఫెస్టోలో పాత హామీల సొమ్ముని పెంచడం ఉంది. అలా పెంచిన వాటిని చూస్తే కనుక అమ్మఒడి 15,000 నుంచి 20,000కు, అలాగే నేస్తం స్కీమ్ కింద ఇచ్చే 18,500 రూపాయలను 20,000కు, అదేవిధంగా రైతు భరోసా మొత్తాన్ని 20,000కు పెంచుతారని తెలుస్తోంది. ఇక ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు హాస్టళ్లకు చెల్లించే మొత్తాలు కూడా పెంచుతారు అని తెలుస్తోంది. సామాజిక పెన్షన్ని 3,000 నుంచి 4,000 రూపాయల దాకా పెంచుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కొత్త హామీలలో రైతులకు రుణమాఫీ 2 లక్షల దాకా అన్న ప్రకటన ఈసారి అత్యంత కీలకం కాబోతోంది అని అంటున్నారు. అలాగే డ్వాక్రా మహిళలకు రుణాల మాఫీ ప్రకటన కూడా ఉంటుందని చెబుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కూడా ఉంటుందని అంటున్నారు. గ్యాస్ సిలిండర్ 400 రూపాయలకే ఇచ్చే విధంగా స్కీమ్ ని అమలు చేయబోతున్నారు అని అంటున్నారు. మరి ఇవన్నీ కూడా కొత్త హామీలుగా వైసీపీ తీసుకుని వస్తుందని ప్రచారం అయితే సాగుతోంది. ఈ మేరకు పగడ్బందీగా ఈ మేనిఫెస్టోని తయారు చేస్తున్నారు అని అంటున్నారు. ఇప్పటికే ఇందులోని కొన్ని హామీలు టీడీపీ సూపర్ 6 లో ప్రకటించింది. ఉచిత బస్సు సదుపాయాన్ని శ్రీకాకుళం రా కదలిరా సభలో చంద్రబాబు ప్రకటించారు. అదేవిధంగా మహిళల కోసం కూడా అనేక పథకాలు టీడీపీ ఎన్నికల వరాలుగా ఉన్నాయి. వాటికి ధీటుగా వైసీపీ కూడా సరికొత్త హామీలతో ముందుకు రాబోతోంది అని అంటున్నారు. మార్చి తొలి వారంలోనే ఈ ఎన్నికల ప్రణాళికను రిలీజ్ చేస్తారు అని అంటున్నారు.